గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన భారతదేశం కళలకు కాణాచి. 3 రాష్ట్రాల మధ్య ఉన్న ఈ కొండవీడన్నా ఇక్కడ సంస్కృతి అన్నా నాకు ఎంతో ఇష్టం. నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కొండవీడు యునెస్కోలో ఈ భారతదేశంలో గవర్నమెంట్ సహాయం ఎదురు చూడకుండా మగవారితో ఇప్పుడు మన యువజన నాయకుడు సిద్ధప్ప నాయుడు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మార్కెట్ మానవులారా, ఉస్కో మంత్రి ప్రదీప్ కుమార్ గారు చెప్పినట్లు గబ్బర్ సింగ్ ఫౌజియో పిచ్చే మోడ్. ఇప్పుడు నడవండ్రా. తినన్నా, నువ్వు తిని 3 రోజులైంది. తినన్నా. అన్నా, అన్నా, ఏంటన్నా? అన్నా, 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 ఏమైందన్నా? అన్నా, పళ్ళెం పట్టారా? వద్దన్నా, తినో. ఇప్పుడు తినబుద్ధి కావట్లేదన్నా. 10 మంది మనోళ్ళ మధ్య ఒక్క చెప్పుతో కొడితేనే తిండి తినడం లేదు నువ్వు. మరి అంతమంది ముందు అన్ని చెప్పులు పడ్డాక ఎట్టారా తినేదే? నీ ఆవేశమే కరెక్ట్ అల్లుడు. పలకరిస్తే పలకడా, బెదిరిస్తే బెదరడా, చంపేస్తే సావడా. బండ సామే. ఆడిని చంపాక తల ఒక్కటే తీసుకురా. ఆ హెడ్కి వెయిట్ ఎక్కువ. సర్దవే. అప్పుడే ఎగ్జిబిషన్ అయిపోవాలా? ఇంకో 4 రోజులుంటే గబ్బర్ సింగ్ ని ముగ్గులోకి లాగేదాన్ని. ఊరుకోమ్మా, అసలు ఆ అమ్మగారు పోయిన బాధలో ఉంటే ముగ్గు సిగ్గని. సార్ టీ తీసుకోండి సార్. అమ్మ విషయంలో అంత సడన్గా అయిపోయిందిరా. ఇలానే కూర్చొని ఉంది. మాట్లాడుతా దగ్గరికి వెళ్ళేసరికి రోజు అమ్మని కలవచ్చునే మన ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నా. పెళ్ళయ్యాక నాతో పాటు అమ్మని తీసుకెళ్దాం అనుకున్నాను రా. కానీ నన్ను బాగా అర్థం చేసుకుంది అమ్మ ఒక్కతేరా. ఇప్పుడు అమ్మాయి లేకపోయేసరికి నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. అమ్మ గురించి మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తారంట. తెలుపుతారేంట? నిన్ను కెలకడానికి కాదురా, నరకడానికి వచ్చా. సార్ ఏంటి సార్ ఇది? అవతల వాళ్ళు మనల్ని చంపడానికి వచ్చినప్పుడు మనం చావాలా వాళ్ళని చంపాలా? చంపాలా చావాలా? చంపాలి. అది లెక్క.
ఎరా నీ గుమ్మంలో అడుగు పెట్టడానికి పోలీసులు భయపడతారంటగా. ఇప్పుడు నీ గుండెల మీద అడుగు పెట్టేవాడు వచ్చాడు చూడు, సరిగ్గా చూడు. నాలాంటి చంపాలంటే ఏసేయాలి, మిస్ అవ్వకూడదు. ఇప్పుడు చూడు, ఒక్కడు కూడా మిగలలేదు అక్కడ. నీకు మనుషుల్ని పంపడం తెలుసు, నాకు చంపడం తెలుసు. నీ రాజకీయాలకు అడ్డొస్తున్నా ఇదంతా. ఇప్పుడు చెప్తున్నా, రాసుకో. నీకు నీ పైకమాండ్ టికెట్ ఇచ్చిన గబ్బర్ సింగ్ టికెట్ ఇవ్వడు. నామినేషన్ కూడా ఏరియాలో వెయ్యనివ్వను. ఈ పిచ్చాషాల్లో వేయద్దంటున్నా. మాట్లాడుతున్నాను కదా ఇక్కడ. చావడానికి కూడా కంగారంటారా మీకు? నీ బలుపు ఆవేశం మడిచి మనసులో పెట్టుకో, బయటికి రానీకు. నువ్వు టికెట్ ఇవ్వడం ఏంట్రా? అలా చెప్పుతున్నావేంట్రా? తిక్కా నీకు? అవునరా, నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. ఆ తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. ఎందుకురా ఈ గబ్బర్ సింగ్ అని గెలికాను నువ్వు అనుకోకపోతే, అలా నీతో అనిపించకపోతే నేనేంటో వాళ్ళకి తెలుసు. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది.